హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. రిషి వసు ఒకరికొకరు భోజనం తెప్పించుకున్న తర్వాత నేను అత్తయ్య మావయ్య బట్టలు ప్యాక్ చేసి వస్తాను అని వసు వెళ్తుంది కదా. తర్వాత రిషి పిల్లలు లేచేలోపు ఆఫీస్ వర్క్ ఫినిష్ చేయాలి అని ల్యాప్టాప్ చేతుల్లోకి తీసుకుని వర్క్ చూసుకుంటూ ఉంటాడు. వసు లహరి రూమ్ దగ్గరికి వెళ్లి లహరి డోర్ ని కొడుతూ ఉంటుంది. లహరి డోర్ ఓపెన్ చేసి ఏంటక్క అని అంటుంది బద్ధకంగా. ఏంటి పడుకుని ఇంకా లేవలేదా అని అంటుంది వసు నవ్వుతూ. అవునక్క, ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నానక్క. ఫుల్ గా తిన్నానేమో, బాగా నిద్ర వచ్చేసింది. అలా పడుకోగానే నిద్ర పట్టేసింది అని అంటుంది లహరి. ఈ వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఏదో చాలా బాగుంది. ఇష్టమైనప్పుడు పడుకోవచ్చు, ఇష్టమైనప్పుడు వర్క్ చేసుకోవచ్చు అని అంటుంది వసు నవ్వుతూ. అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అంతే బాగా ప్రెషర్ కూడా ఉంటుంది అని అంటుంది లహరి. అయితే నీ నిద్రను నేను డిస్టర్బ్ చేశాను అనమాట అని అంటుంది వసు. అదేం లేదక్క, చెప్పు, రా కూర్చో అని అంటుంది లహరి. ఇప్పుడు కూర్చునే అంత టైం లేదులేరా, ఎందుకంటే అత్తయ్య మావయ్య రూమ్ కి వెళ్ళి బట్టలు ప్యాక్ చేయాలి. నువ్వు కూడా 2 డ్రెస్సులు ప్యాక్ చేసుకో అని అంటుంది వసు. ఎందుకక్క అని అంటుంది లహరి ఆశ్చర్యంగా. ధరణి అక్క డెలివరీ అయింది కదా, ఈ రోజు మనం అక్కడికి వెళ్తున్నాము అని అంటుంది వసు. అవును, బావ చెప్పాడు, మళ్ళీ వచ్చేస్తాం కదా, డ్రెస్సులు ప్యాకింగ్ ఎందుకు అని అంటుంది లహరి. ఈ రోజు అక్కడే ఉండాలి అని పెదమావయ్య గారి కోరికంట. మీ బావ కూడా పెదమావయ్య గారి మాటని కాదనలేకపోయారంట, మాట ఇచ్చేసారంట. అందుకే ఈ నైట్ కి మనం అక్కడే స్టే చేయబోతున్నాము, మళ్ళీ రేపు వచ్చేది అని అంటుంది వాసు. అవునా అక్క, నాకు అంతగా తెలియదు కదా వాళ్ళు. నేను రానులే, మీరు వెళ్ళండి అని అంటుంది లహరి. అదేంటే, నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు, వద్దు, నువ్వు కూడా మాతో పాటు రా అని అంటుంది లహరితో వసు. అది కాదక్క, నీతో అంటే ఫోన్లో బాగా మాట్లాడాను కాబట్టి నేను వచ్చి ఇక్కడ ఉండగలుగుతున్నాను. నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు. అలాంటిది నాకు అక్కడ ఉండాలంటే అన్కంఫర్టబుల్ గా ఉంటుందక్క, ఉండలేనక్క. అర్థం చేసుకో నన్ను. బావా సొంత రిలేషనే, నువ్వు సొంత రిలేషనే, కాబట్టి మీతో ఈజీగా కలిసిపోగలిగాను. కానీ వాళ్ళు నాకు తెలియదు కదక్క, వాళ్ళతో నాకు పరిచయం కూడా లేదు. అలాంటిది నేను వాళ్ళతో మింగిల్ అవ్వాలంటే టైం పడుతుందక్క అని అంటుంది లహరి. వాళ్ళు కూడా బావకి సొంత పెదనాన్న, సొంత పెద్దమ్మని అని అంటుంది వసు. అక్క, వాళ్ళు బావకి సొంత రిలేషన్, నాకు కాదు కదా. మీరు నాకు సొంత రిలేషన్, నేను వాళ్ళకు కాదు కదా అని అంటుంది లహరి. ఇప్పుడేమంటావు అని అంటుంది వసు. రానంటాను అని అంటుంది లహరి. అలా అయితే బావ ఊరుకోరు, ఒక్కదాన్ని అలా వదిలిపెట్టి ఎలా వెళ్ళగలం అని అంటుంది వసు. అంతలో సాక్షి లహరికి ఫోన్ చేస్తూ ఉంటుంది. లహరి ఫోన్ చూసుకుని, అక్క సాక్షి ఫోన్ చేస్తుంది అని అంటుంది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని అంటుంది వసు. సరే అక్క అని స్పీకర్ ఆన్ చేసి లహరి సాక్షితో మాట్లాడుతూ ఉంటుంది. సాక్షి ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. నేను బాగున్నాను లహరి, నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అవును, ఈ రోజు ఈవినింగ్ నీకు వీలు కుదురుతుందా, ఒకసారి కలుద్దాం అని అడుగుతూ ఉంటుంది సాక్షి. అవునా, ఈ రోజు ఈవినింగ్ మా అక్క వాళ్ళు కూడా వండడం లేదు, నన్ను కూడా వాళ్ళతో రమ్మంటున్నారు, కానీ నాకే వాళ్ళెవరో తెలియదు కదా, రాను, నేను ఇంట్లోనే ఉంటానన్నా. నువ్వెలాగో రమ్మంటున్నావు కదా, నీ దగ్గరకు వచ్చేస్తాను. ఓకే సాక్షి, కానీ ఎక్కడ కలుద్దాం అని అంటూ ఉంటుంది లహరి. ఎక్కడో ఎందుకు, మా ఇంట్లోనే కలుద్దాము. నీకు నా అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తాను, ఇంటికి వచ్చే, నీతో చాలా మాట్లాడాలి, నీకు చాలా చెప్పాలి అని అంటూ ఉంటుంది సాక్షి. అవునా, ఏంటే, ఏం చెప్పాలి అనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది లహరి. వచ్చాక చెప్తాను కదా, తొందర ఎందుకు అని అంటుంది సాక్షి. సరేలే, అడ్రస్ పెట్టు, వస్తాను అని అంటుంది లహరి. సరే బాయ్ అని సాక్షి ఫోన్ కట్ చేసేస్తుంది. ఏంటక్క, ఏదో చెప్తాను అంటుంది, ఏమై ఉంటుంది అని అంటుంది వసుతో లహరి. ఏం చెప్పినా సరే నువ్వు టెన్షన్ పడకు, మరి ముఖ్యంగా నేను బావగారు నీకు తెలుసు అని, రిలేషన్ అవుతాము అని ఆ సాక్షికి ఇప్పట్లో తెలియకూడదు అని అంటుంది వాసు. సరే, నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు, నువ్వు సాక్షి దగ్గరికి వెళ్దు గాని మేము అక్కడికి వెళ్తాము అని అంటుంది వాసు. సరే అక్క అని లహరి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. వసు జగతి మహేంద్రల రూమ్ లోకి వెళ్లి వాళ్ళ బట్టల్ని ప్యాక్ చేసి రిషి వసుల రూమ్ లోకి తీసుకొచ్చి పెడుతుంది. రిషి వసుని చూసి అయిపోయిందా అని అంటాడు ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ. హా, ప్యాక్ చేసేసాను సార్, ఇంకా మనవి పిల్లలవి పెట్టాలి అని అంటుంది.
అవును, లహరికి చెప్పావు మరి అని అంటాడు రిషి. చెప్పాను సార్, వాడు నాకు తెలియదు కదా, నేను అక్కడ మింగిల్ అవ్వలేను, రాను అంది సార్ అని అంటుంది వసు. మనం ఉంటాం కదా అని అంటాడు రిషి. నేను కూడా అదే చెప్పాను. అంతలో సాక్షి ఫోన్ చేసింది అని అంటుంది వసు. సాక్షి లహరికి ఫోన్ చేసిందా? ఎందుకంట అని అంటున్నాడు రిషి. మీట్ అవ్వాలంట, మాట్లాడాలంట చాలా అని అంటుంది వసు నవ్వుతూ. అయితే ఫ్రెండ్స్ ఇద్దరు కలుసుకోబోతున్నారనమాట అని అంటాడు రిషి. అవును, లహరి సాక్షి దగ్గరికి వెళ్తుంది, మనం మాత్రం అక్కడికి వెళ్దాము అని అంటుంది వసు. మనం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని లహరి అటు వెళ్తుందా, లేకపోతే తన ఫ్రెండ్ ని కలవాలని వెళ్తుందా? ఇబ్బంది ఏం లేదు కదా, ఇబ్బంది పడొద్దని చెప్పు అని అంటాడు రిషి. లేదు సార్, సాక్షి నేను లహరి దగ్గర ఉండగానే ఫోన్ చేసింది. ఎలాగో మనం అటు వెళ్తున్నాం కదా, తన క్లోజ్ ఫ్రెండే కదా, నేను ఇటు వెళ్తానక్క అని చెప్పింది అని అంటుంది వసు. సరే అయితే మన కార్ తీసుకువెళ్ళమని చెప్పు అని అంటాడు రిషి. వద్దు సార్, తను క్యాబ్ లో వెళ్తానంది అని అంటుంది వసు. అవునా, ఎందుకు, మన కారు ఉంది కదా అని అంటాడు రిషి. సార్, కొన్ని అడగొద్దు సార్ అని అంటుంది వసు. అంటే అక్క చెల్లెలిద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటాడు రిషి. అవును మరి, మీ ఎక్స్ ని కిడ్నాప్ చేద్దామని మా అక్క చెల్లెలిద్దరం ప్లాన్ చేస్తున్నాం, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, మీ ఎక్స్ ని కాపాడుకోండి అని అంటుంది వసు కోపంగా. హే, ఎందుకంత చిరుబుర్లాడుతున్నావు? నేనేదో సరదాగా అన్నా నీ ఎలక చూద్దామని. ఈ ఎలకలో కూడా చాలా బాగున్నావు అని అంటాడు రిషి. హా, పొగడ్తలు చాలండి, మేమేదో మీ ఎక్స్ కి హాని తలపెడతాము అని తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నారు కదా అని అంటుంది వాసు. హే, నా ఉద్దేశం అది కాదు అని అంటాడు రిషి. ఉద్దేశం ఏదైనా ఫీలింగ్ తెలుస్తుందిలేండి అని అంటుంది వాసు. నాకేం ఫీలింగ్ ఉంటుంది, నువ్వేదేదో ఊహించుకుంటున్నట్టున్నావు అని అంటాడు రిషి. సర్లేండి, ఇంతకీ మా చెల్లిని పంపించమంటారా పంపించొద్దంటారా చెప్పండి, మీరు భయపడుతున్నారు కదా అని అంటుంది రిషిని ఆట పట్టిస్తూ వసు. అమ్మ తల్లి, నీకు నమస్కారం, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అంటాడు రిషి. వసు ముసుముసుగా నవ్వుతూ ఉంటుంది. తర్వాత రక్షిత్ నిహాలని లేపి వసు రెడీ చేసేస్తుంది. వాళ్ళిద్దరికి తినడానికి పెడుతుంది. వాళ్ళిద్దరూ తింటూ ఉంటారు. రిషి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. బుజ్జులు, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ రోజు మనం పెద్ద తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ మీరు చక్కగా ఆడుకోవచ్చు, కానీ మీరు కొత్తగా ఉంటుంది కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, ఓకేనా? ఈ ఒక్క నైట్ కి అడ్జస్ట్ చేసుకుంటే రేపు మళ్ళీ మన ఇంటికి వచ్చేద్దాం అని చెప్తూ ఉంటాడు. అది చూసి వసు, బాగానే ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ఎందుకు అలా చెప్తే వాళ్ళకి అలవాటైపోతుందా? అక్కడ మీ మాస్టర్ బుద్ధిని పోనించుకోలేదు, ముందు నుంచే వాళ్ళని ఇలా ప్రిపేర్ చేస్తున్నారా అని అంటుంది వాసు. హా, అవును, మరి వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేయాలి కదా, కొత్త ప్రదేశానికి వెళ్తున్నామని అని అంటాడు రిషి. మీ ప్రిపరేషన్స్ ఆపితే బయలుదేరదాము, ఇప్పటికే ఆలస్యం అవుతుంది అని అంటుంది వాసు. సరే, అన్ని ప్యాక్ చేసేసావు కదా అని అంటాడు రిషి. అన్ని ప్యాక్ చేసేసాను, మీకు ఇంకా ఏమైనా కావాలా అని అంటుంది వాసు. ఏం వద్దులే అని అంటాడు రిషి. సరే బయలుదేరదామా మరి అని అంటుంది వాసు. అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు, ఇప్పుడేమో ఎప్పుడు వెళ్దామా అని తెగ తొందర చేస్తున్నావు, ఏంటి సంగతి అని అంటాడు రిషి. ఏం లేదు, మీరేమో బాబుని చూశారు, నేను చూడలేదు కదా, బాబుని ఎప్పుడెప్పుడు చూడాలా అని చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను అని అంటుంది వసు. సరే వెళ్దాం పద అని లగేజ్ మొత్తం కారులో పెట్టేస్తాడు రిషి. లహరి లహరి అని పిలుస్తూ ఉంటుంది వాసు. వచ్చేస్తున్నానక్క, నేను రెడీ అని అంటుంది లహరి బయటకు వచ్చి. సరే, నీకు క్యాబ్ బుక్ చేయమంటావా అని అంటుంది వాసు. సరే అక్క అని అంటుంది లహరి. లహరి కోసం క్యాబ్ ని బుక్ చేస్తాడు రిషి. లహరికి క్యాబ్ వచ్చేస్తుంది. లహరిని క్యాబ్ లో పంపించేసి రిషి వసు పిల్లలతో ధరణిని బాబుని చూడడానికి దేవ్యాని వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. కారులో ఉండగానే వసు జగతికి ఫోన్ చేస్తుంది. అతియా, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసారా, మేం బయలుదేరాము అని ఫోన్ చేస్తుంది. వసు, ధరణిని డిశ్చార్జ్ చేసేశారు, మేము ఇంటికి వచ్చేసాం, ఇంటి దగ్గరే ఉన్నాము అని చెప్తుంది జగతి. సరే అత్తయ్య, మేం కూడా బయలుదేరాం, వచ్చేస్తున్నాం అని ఫోన్ కట్ చేస్తుంది వసు. సార్, ఇంటికి వచ్చేసారంట అని అంటుంది. అవునా, బాబు భలే క్యూట్ గా ఉన్నాడు వసు
అని చెప్తూ ఉంటాడు రిషి. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.